సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 30వ సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి కౌడిన్య ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలే మా కుటుంబంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సన్నబియ్యం తినాలనే సంకల్పంతో 30వ తారీఖున హుజూర్ నగర్ నడిబొడ్డున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా సభ వద్దకు చేరుకోవాలి. సభా వేదిక పేరున రాజీవ్ సభ ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగిందని, సుమారు ఈ సభకి 40,000 మంది పైగానే తరలి వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ కోటార్ వీధులలో ఆ రోజు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం అతన్ని కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ శ్రేయభిలాషిగా, కాంగ్రెస్ అభిమానిగా నేను భావించాను. మీరు కూడా రాష్ట్రం పెట్టుకోండి, ఇప్పుడు 100 రామారావు నేను చాలా తీసుమార్గం లీడర్ అని 6,000 ఊరు నుంచి ఎవరు రాకుండా ఒకటే చెప్పు వస్తే మాత్రం ఉపయోగలేదు. ఇదే నాగన్నకు వర్తిస్తుంది, కొత్తగా వర్తిస్తుంది, నిజాం వర్తిస్తుంది, చంద్రబాబు వర్తిస్తుంది, సంపత్ వర్తిస్తుంది. ఇదే అరుణ్ కుమార్ దేశ్